దమ్ముంటే నువ్వు ఒక్కదానివి వెళ్ళి మా మామతో ఈ సంగతి ఏంటో చెప్పి చూడమ్మా. నిన్నే జనాభా లెక్కలోంచి తీసి పక్కన పడేస్తారు. వెళ్తాను, మాట్లాడతాను. నాకేమన్నా భయమా? నేనేం తప్పు మాట చెప్పడం లేదుగా. తప్పు ఆయన చేస్తున్నాడు. పెళ్ళైన కూతురికి మొగుడుండగానే ఇంకో పెళ్లి చేస్తున్నాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా అని అడుగుతాను. అక్కర్లేదు, అక్కర్లేదు. ఎవరి జోక్యం మాకు అక్కర్లేదు. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. మాకు ఎవరి తోడు అవసరం లేదు. మేలు చేసేవాళ్ళు వద్దు, కీడు చేసేవాళ్ళు వద్దు. మా బ్రతుకు మమ్మల్ని ప్రశాంతంగా బతికినివ్వండి. అయితే ఏమంటావురా? ఏం జరిగినా చూస్తూ ఉండమంటావా? ఏం జరిగినా అందులో ఒకంత నా తప్పు ఉంటే 3 అంతులు నీ తప్పే ఉంది. నువ్వు పెంచిన దూరమేగా తల్లి. ఇదంతా అవసరం లేదు. నువ్వు మా జీవితాల్లోకి తొంగి చూడకుండా ఉండటమే నువ్వు మాకు చేసే పెద్ద సాయం. అంతకు మించి నీ సాయం మాకు అక్కర్లేదు. ఏమ్మా వరూధిని, నువ్వు ఇదే మాట అంటావా? నా మాటే తన మాట. నువ్వాగు. అదేదో వరూధిని నోటినిచ్చి రాని. ఏం వరూధిని, వాడేదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిందానివి, అందరి గురించి తెలిసిందానివి. మీ నాన్న సంగతి తెలిసే మీరిద్దరూ కలిసిపోయారా? అంటే ఏంటి, కలవకూడదంటావా? ఆ మాట అన్నం తినేవాళ్ళెవరూ అనరు. వరూధిని, పార్థు, మీరిద్దరూ కలవాలి, కలిసి కాపురం చేయాలి, సంతోషంగా ఉండాలి. కాని ఇది దారి కాదు, ఇది సమయం కూడా కాదు. 1 కాదు 2 కాదు, మీ నాన్నని బాధపెట్టే విషయాలు చాలా జరిగాయి. 1, పెళ్ళి ఆగిపోయిందా? ఆయన భరించగలడా? ఇదిగో నువ్వు విషం తాగేశావు, ఆయన తట్టుకోగలడా? 3, మీరిద్దరూ కలిసిపోయారు. ఈ విషయాన్ని ఆయన మామూలుగా తీసుకుంటాడా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.